హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రోడక్ట్ కిసాన్ చాయిస్ KC355 షాప్ కటర్. మీ అందరికీ తెలుసు KC355 షాప్ కటర్ 5 బ్లేడ్ షాప్ కటర్. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ షాప్ కటర్ అనేది చాలామంది ఫార్మర్స్కి ఇచ్చాము, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, బాగుందన్నారు, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు. సో ఇప్పుడు ఇదేంటంటే 2026 మోడల్ రెడ్ కలర్లో వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే గ్రీన్ కలర్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే రెడ్ కలర్లో వస్తుంది. సో దీని ఫ్యూచర్స్, దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. ఈ KC355 సేమ్ లాస్ట్ ఇయర్ లాగే 2 గేర్స్ ఉంటాయి. స్మాల్ అంటే ఎస్ అని ఉంటుంది, న్యూట్రల్ ఎల్ అని ఉంటుంది. సో ఈ 2 గేర్లు ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ది ఫీడింగ్ బట్టి, మనం డిపెండ్ ఆన్ ది పశువులు బట్టి కూడా మనం ఈ గేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న పశువులు ఉన్నాయి అనుకోండి, స్మాల్ పెట్టుకుంటారు కటింగ్, అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ అవుతాయి అరంగుళం సైజులో. అవి ఏంటంటే చిన్న పశువులకి, మనం గొర్రె పొట్టేళ్ళకి కానీ, లేదంటే చిన్న గేదెలు, చిన్న ఆవులకి అలా ఫీడింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుద్ది. అదే ఎల్ల పెట్టుకున్నాం అనుకోండి, పెద్ద పశువులు ఉంటాయి, అవి లార్జ్ సైజ్ అంగుళం సైజులో కూడా తినగలుగుతాయి, అవి ఎల్ల పెట్టుకుంటారు. సో అందుకని ఎస్ ఎల్ అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది, చాలామంది రన్నింగ్లోనే గేర్లు మారుస్తారు. అలా చేయకూడదు. అలా చేస్తే అది గేర్స్ అనేది దెబ్బతింటాయి. సో మీరేం చేయాలంటే, గేర్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మోటార్ అనేది ఆఫ్ చేసుకొని అప్పుడు గేర్స్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఏ సైజులో ఫీడింగ్ కావాలో ఆ సైజులో పెట్టుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు బ్లేడ్స్ వచ్చేటప్పటికల్లా మీకు ఇది కార్బన్ స్టీల్లో తయారవుతుంది. కార్బన్ స్టీల్ వల్ల మనం ఉపయోగం ఏంటంటే, లోడ్ ఎక్కువైనా కొద్దిగా మోటార్ రన్నింగ్ వల్ల హీట్ వస్తుంది కదా, ఆ బ్లేడ్స్ హీట్ వచ్చినా కానీ లైఫ్ ఎక్కువ రావడానికి ఉంటుంది. అదే మీకు మెటీరియల్ క్వాలిటీ, ఆ బ్లేడ్స్ క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, రన్నింగ్లో హీట్ వచ్చేసి అది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే లైఫ్ ఎక్కువ రాదు, హీట్ ఎక్కువ వచ్చి కటింగ్ అయిపోవటం, బ్లేడ్స్ లైఫ్ రాకుండా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇదేంటో అలా ఉండదు. తర్వాత ఈ మిషన్ ఆర్పిఎం వచ్చేటప్పటికల్లా 1400 ఆర్పిఎం వస్తుంది ఈ మిషన్ కూడా మీరు చూడండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకు ఈ 5 బ్లేడ్ చాప్ కటర్ కంఫర్ట్గా చేయబడిందంటే, ఈజీ టు మూవ్, ఈజీ టు క్యారీ అనే విధానంగా. మీరు ఒక చోట పెట్టుకున్నారనుకోండి, అక్కడ కటింగ్ చేసుకోవాల్సినప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఒకళ్ళే పని చేసుకోవచ్చు. అదే ఇద్దరు ఉన్నారనుకోండి, మళ్ళీ ఒకళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి, లేదంటే లేబర్ని పెట్టుకొని హెల్ప్గా తీసుకోవాలి. సో ఇదంటే కంఫర్ట్గా ఉండాలి, సింగిల్ మెన్ వర్క్ చేసుకునేట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఇలా డిజైన్ చేయబడింది. తర్వాత మీకు మోటార్ విషయానికి వస్తే, చాలామంది ఏం చేస్తారంటే మోటారు మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఇప్పుడు 5 బ్లేడ్ చాప్ కటర్ మార్కెట్లో చాలా ఉన్నాయి, తక్కువ రేటు చాలా ఉన్నాయి, బోల్డ్ అని దొరుకుతాయి. చాలామంది రైతులు ఏం చెబుతారంటే, ఇంకా తక్కువకి వస్తున్నాయి కదండి, పలానా కంపెనీ తక్కువకి వస్తుంది, మార్కెట్లో సేమ్ ఇట్లానే ఉంది కదండి, మరి తక్కువకి వస్తుంది, మీది ఎందుకు ఎక్కువ రేట్ అంటారు. ఏంటంటే అక్కడ మోటార్ దగ్గర చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. మోటార్ మనం ప్రైస్ తగ్గించుకున్నాం అనుకోండి, ప్రైస్ తక్కువకి ఇవ్వచ్చు. అప్పుడు రైతులు ఏం ఫీల్ అవుతారంటే, తక్కువకి వస్తుంది కదా, అది కొనుక్కుందాంలే, సేమ్ ఇలానే ఉంది, లుక్ వైజ్ కానీ అసలు డిజైన్ కానీ అంతా అనుకుంటారు. బట్ మోటార్ దగ్గర ఉంటుంది అసలైన విషయం. అందుకనే మోటార్ చూజ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, కిసాన్ చాయిస్ ప్రొడక్ట్స్ క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడదు. రైతులకి మంచి క్వాలిటీ ఇవ్వాలి, లైఫ్ ఎక్కువ రావాలి. అందుకనే మేమేం చేస్తామంటే, ఏ మిషన్ ఇచ్చినా కానీ వారంటీ కార్డు ఇస్తాం. మనం పెన్నుతో రాసి వారంటీ కార్డు స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇస్తాం. మీరు ఎప్పుడన్నా అది తీసుకొచ్చి కూడా చూపించవచ్చు. మీరు ఇట్లా వారంటీ ఇచ్చారు కదండి, మళ్ళీ ఇప్పుడు ఇవ్వనంటున్నారేంటి అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మోటార్కి 1 ఇయర్ గ్యారంటీ ఇస్తాం. ఏదైనా ప్రాబ్లం వస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే కంప్లీట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. మోటార్ తీసి మోటార్ ఇస్తాం. అదే మీ పవర్ ప్రాబ్లం వల్ల, ఫ్లక్చువేషన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు అది బాగు చేసి ఇస్తాం. ప్రవేశపెట్టాము ఇంకో పద్ధతి. మనం ఏంటంటే MCB బాక్స్ ఒకటి ఇస్తున్నాం ఈ మిషన్తో పాటు. పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ ఇది వెంటనే MCB డౌన్ అయిపోయింది, మోటార్ ఆగిపోయింది. సో మోటార్ మీద ఎఫెక్ట్ పడదు ఈ MCB వల్ల. ఈ MCB బాక్స్ ఇవ్వటం మూలంగా మోటార్ కాలిపోవటం కానీ అట్లాంటివి ఏం జరగదు.
హై వోల్టేజ్ రాగానే వెంటనే ఆఫ్ అయింది. ఎవరు ఇవ్వట్లేదు మార్కెట్లో. ప్రజెంట్ కిసాన్ చాయిస్ కంపెనీ KC355 చాప్ కట్టర్కి మాత్రమే ఇది ఇస్తున్నాం. ఎంసీబీ కూడా మంచి క్వాలిటీది ఇస్తాం. సో రైతులకి ఇచ్చినప్పుడు రైతులు ఇది ఏంటంటే ఎలక్ట్రీషియన్ చేత ఫిట్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మేము ఫార్మర్స్ దృష్టిలో మేము ఆలోచిస్తున్నాం, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. మనం ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చామంటే క్వాలిటీగా పనిచేయాలి, సేఫ్టీ కూడా అవసరం అన్న ఉద్దేశంతో, మోటార్ కూడా కాలిపోకుండా ఉండాలి అన్న ఉద్దేశం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటివి మేము ఇస్తూ ఉంటాం. తర్వాత ఆ మోటార్ ఆర్పిఎం వచ్చేప్పటికల్లా 2800 ఆర్పిఎం వస్తుంది. ఆ మోటార్ కూడా డబల్ కండెన్సర్తో తయారు చేయబడింది. ఎందుకంటే కొన్ని మోటార్స్ సింగిల్ కండెన్సర్తో వస్తాయి, కానీ మనది డబల్ కండెన్సర్. ఇంకోటి ఏంటంటే మోటార్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మెయిన్గా. సో లోపల కాపర్ కాయిల్తో వైండింగ్ చేయబడింది. సో క్వాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. అంటే కాపర్ కాయిల్తో చాలా మోటార్లు దొరుకుతాయి, బట్ దాంట్లో ఉన్న వాటిలో మనం గ్యారంటీడ్ ఐటమ్ తీసుకొచ్చాం మోటార్ కూడా ఈ మిషన్కి. తర్వాత మీరు తీసుకోవాల్సిన ఫార్మర్స్ ప్రికాషన్స్ ఏంటంటే, ఈ గడ్డి పెట్టినప్పుడు మీరు ఒక కట్టగా అలా దూర్చకూడదు. మీరేం చేయాలంటే నీట్గా ఇట్లా పేర్చి అట్లా పెట్టాలి. స్పీడ్గా పెడతా ఉంటే అది కట్ అవుతూ ఉంటుంది. గంటకు వచ్చేటప్పటికల్లా దాదాపుగా 2000 కేజీల దాకా కట్ చేసుకునే అవకాశం ఉంది. సో మీరు డిపెండ్ ఆన్ ద పశువులు బట్టి మీరు కట్ చేసుకుంటూ ఉండొచ్చు. గంటకు వచ్చేప్పుడు 2000. మీరు మీ దగ్గర సూపర్ నైపర్ కానీ, తర్వాత జొన్న చొప్ప ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఆ పశువులు ఏవి తింటాయో అవి చూస్ చేసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకుంటూ ఉండొచ్చు. ఎండుగడ్డి పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే పచ్చగడ్డి మధ్యలో ఎండుగడ్డి పెట్టాలి, లేదంటే ఎండుగడ్డి కూడా కొంచెం పెడితే కట్ అయిపోతాయి. బట్ మీరు కొంచెం పెట్టినా కానీ స్పీడ్గా పెడతా ఉంటే స్పీడ్గా కటింగ్ అవుతుంది. ఇంకా మీకు ఈ బాడీ కూడా ఎటువంటి పాడయ్యే మెటీరియల్ కాదు, మంచి క్వాలిటీ మెటీరియల్తోనే ఇది తయారు చేయబడింది. మీకు చైన్ కానీ అవన్నీ మంచి క్వాలిటీతో ఉంటాయి. తర్వాత మీరు మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయింటెనెన్స్ కానీ ప్రికాషన్స్ కానీ అవన్నీ చెప్తాను. మీరు ఒక వాడకాన్ని బట్టి, లేదంటే ఒక వారం 10 రోజులు బాగా వాడినప్పుడు మీరు అది గ్రీజ్ అనేది చెక్ చేసుకోండి. వీల్స్కి, ఆ చైన్కి అదంతా చెక్ చేసుకొని గ్రీజ్ పెట్టుకుంటూ ఉండండి. తర్వాత మీరు తడిగా ఉన్న ప్లేస్లో మోటార్ తడిసిందనుకోండి, కొద్దిగా ఆరబెట్టుకొని, లేదంటే తడి లేని ప్లేస్లో పెట్టుకోవడం అటువంటివి చేసుకోండి, అటువంటి ప్రికాషన్స్. ఇంకో ప్రికాషనరీగా నేనేం చెప్తున్నా అంటే, మీరు చెయ్యి లోపలికి దూర్చవాకండి. ఏదన్నా ఇరుక్కున్నా కానీ అదంతా తీయాలంటే మీరు మోటార్ ఆఫ్ చేసుకొని ఆ బ్లేడ్స్లో ఏమైనా ఇరుక్కుంటే తీసుకోండి. తర్వాత మీరు వాడుకున్న తర్వాత బ్లేడ్స్ అనేది క్లీనింగ్ చేసుకుంటూ ఉండండి. మీరు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, లేదంటే మీ వాడకం ఎక్కువ ఉందనుకోండి రోజు అలా క్లీన్ చేసుకోవడం, అవన్నీ మాత్రం మీరు మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. తర్వాత ప్రైజ్ విషయానికి వస్తే, మనం ఇది 27,000 రూపాయలు డెలివరీతో. అంటే ఇప్పుడు 50-60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు లోపు ఉందనుకోండి, మనం డెలివరీ ఇస్తాం. ఫీల్డ్కే తీసుకెళ్ళి మిషన్ అక్కడ పెట్టి వాళ్ళకి డెమో కూడా చూపిస్తాం. అది 27,000. లేదు మాకు తక్కువలో కావాలి అనుకుంటే 1000 రూపాయలు తగ్గిస్తాం, మా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. లేదనుకుంటే పార్సిల్ ఏమంటే వేస్తాం. దూరపు ఊర్ల వాళ్ళు బాగా దూరం నుంచి కాల్ చేస్తారు, మీకు దగ్గరలో మా డీలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా కూడా ఇస్తాం. లేదంటే మేమన్నా కానీ సప్లై చేస్తాం. సో ఎవరన్నా కావాలంటే మాత్రం ఈ మిషన్ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మేము డెలివరీ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.